ఏబిసిడీలు మా వాడు అందరికంటే బాగా చెప్తున్నాడు, రైమ్స్ బాగా చెప్తున్నాడు, వంటలు కూడా చాలా బాగా చెప్తున్నాడు. ఇదంతా టీవీ చూసి నేర్చుకుంటారండి. సో మీరు ఈ విధంగా టీవీ చూసి నేర్చుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందండి, ప్రతిసారి టీవీ చూడాలనే మైండ్ సెట్ తోటే ఉంటారు. కంపేర్ టు నార్మల్ వర్డ్స్ లైక్ ఇవ్వండి, తీసుకోండి, ఏం చేస్తున్నారు, హాయ్ బాయ్ అనేది కూడా వాళ్ళు మాట్లాడలేరండి. ఓన్లీ టీవీ మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఇటువంటి పిల్లలు మనం ఏం ఫీల్ అవుతామంటే, అబ్బా మా వాడికి మాటలు వచ్చేసినాయి, ఇంకా మాట్లాడతాడులే అని మనం అనుకుంటాము. కానీ జరిగేది అక్కడ అది కాదండి. స్పీచ్ డిలే వస్తుంది 100%. మాటలు రావు ఇక వాళ్ళకి, టీవీ పైన డిపెండ్ అయి ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ జీరో స్క్రీన్, మీరు వచ్చేసి స్క్రీన్ని జీరో చేసేయాలి, అసలు చూపించొద్దు అనమాట. రెగ్యులర్ కొంచెం కొంచెం తగ్గించి అది తీసేసి మీరు ఇంటరాక్ట్ అవుతానికి ట్రై చేయండి. పిల్లవాడి యొక్క సిచ్యువేషన్ కనుక్కోండి. మీరు ఫస్ట్ తనకి ర్యాపో బిల్డ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా నేర్పించండి. అంతేగాని టీవీ పైన బెటర్ అనుకోండి, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు, టీవీ కోసమే వెయిట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.